హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రవ్వతో చేసిన ఇడ్లీలు స్మూత్గా అలానే స్పాంజీగా రావాలంటే మనం బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది అయితే చూద్దామండి. చాలా స్మూత్గా అయితే ఉంటాయి ఇడ్లీలు. ప్లస్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే రవ్వ ఇడ్లీలు చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇక్కడైతే పల్లీల చట్నీ, పెసరపప్పు సాంబార్తో సర్వ్ చేసుకున్నాం అనుకోండి, మనకైతే రవ్వ ఇడ్లీలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. సో ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఇడ్లీ సూజీ అయితే తీసుకోవాలండి. ఇదైతే ఇడ్లీ రవ్వ మనము షాప్లో అడిగినామనుకోండి సపరేట్గా అయితే అమ్ముతారు. సో నేను ఒక గ్లాస్ ఫుల్గా అయితే తీసుకున్నానండి. వాటర్ పోసుకొని, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి, ఎందుకంటే ఎక్కువసేపు నానబెడతాము, అలానే మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి సో మంచి వాటర్ తీసుకోవాలి. అలానే ఇంకొక గ్లాస్ అయితే ఫుల్గా తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 2 గ్లాసెస్ రవ్వ అయితే అయిందండి. ఇడ్లీ రవ్వ అయితేనే తీసుకోవాలండి. సో అంతా నీట్గా మీకు కావాలంటే ఒకసారి వాష్ చేసుకోండి. చెత్త ఏమన్నా ఉంటే ఏం లేనప్పుడు నీట్గా నానబెట్టుకోండి. సో ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఉద్దిపప్పు అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ గుండ్లు తీసుకున్నానండి. పప్పు తీసుకునే వాళ్ళు ఇంకా ఫుల్గా అయితే తీసుకోండి, కరెక్ట్గా ఒక గ్లాస్ మెజర్మెంటు. ఇప్పుడు కొంచెం మెంతులు అయితే సపరేట్గా ఉద్దిపప్పులు అయితే నానబెట్టుకోవాలండి. సో చూసారు కదా, 2 గ్లాసు రవ్వకి 1 గ్లాసు ఉద్దిపప్పు అయితే నానబెట్టానండి. కొంచెం ఒక 4 to 5 అవర్స్ అయినా నానాలి ఉద్దిపప్పు అనేది. ఇప్పుడైతే పప్పు నానిన తర్వాత మనము మిక్సీ జార్లో అయితే రుబ్బుకుందాము. ఇక్కడ మెయిన్ ఉద్దిపప్పు అనేది బాగా రుబ్బినామనుకోండి, మనకైతే ఇడ్లీ రవ్వ అనేది చాలా స్పాంజీగా కూడా వస్తుందండి. సో ఇప్పుడు ఉద్దిపప్పులోనే ఉంది మెయిన్. సో ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో ఉద్దిపప్పు వేసి స్మూత్గా అయితే రుబ్బుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు మనకు పిండి అనేది అంటే మనం వడలు ఎలా వేసుకుంటామో అదే స్టేజ్ వరకు అయితే రావాలండి. ఎక్కువ స్మూత్గా ఉండకూడదు, అలానే ఎక్కువ బరకగా కూడా ఉండకూడదు. మనమైతే ఈ పిండిని వాటర్లోకి వేస్తే తేలాలి. ఆ విధంగా అయితే మనము దూదిలాగా అయితే ఈ ఉద్దిపప్పుని అయితే మనమైతే మిక్సీ జార్లో రుబ్బుకోవాలండి. చూసారు కదా, జస్ట్ ఊరికే అలా అంటే చాలు, వడ షేప్ అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి. ఎలాంటి వాటర్ కూడా అవసరం లేకుండా, ఎక్కువగా సాగడం కూడా లేదు. సో ఈ మాత్రమైనా సాగుతుంది కదా ఉద్దిపప్పు అనేది. అలా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక వాయి కూడా నేనైతే రుబ్బుకుంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ అయితే వేసుకున్నాను నేను మిక్సీ జార్లోకి. అందుకనేసి ఒక సపరేట్ పాత్ర తీసుకొని ఆల్రెడీ రుబ్బు పెట్టిన ఉద్దిపిండిని వేసి బాగా బీట్ చేసుకోవాలండి. సో అదే పిండిలో మనము రవ్వనైతే నానబెట్టుకున్నాం కదా, అదే రవ్వనైతే వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని రుబ్బిన ఉద్దిపిండిలోకి అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ మినపప్పు పిండి అనేది బాగుందనుకోండి, మనకు ఇడ్లీలు కూడా స్మూత్గా అనేది వస్తాయి, అంతే అండి. ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కరెక్ట్గా మనకైతే ఎంత కన్సిస్టెన్సీలో కావాలో కరెక్ట్గా మెజర్మెంట్ వేసుకొని అయితే ఉద్దిపిండిని అయితే నానబెట్టుకోవాలండి ఇడ్లీ రవ్వతో. చూసారు కదా, జస్ట్ 1 ఇంచు వాటర్ ఉండేలాగా పోసి ఒక నైట్ అయితే నాననివ్వాలి పిండిని అయితే. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అండి, ఇక్కడైతే అంత నీట్గా క్లీన్ అయితే చేసుకొని పెట్టుకున్నాం వంటిల్లు అయితే. సో ఇప్పుడైతే ఇడ్లీలు అయితే వేసుకోవాలి. అలానే మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి స్కూల్కి. సో ఇక్కడైతే ఇప్పుడు బెంగళూరులో అయితే వెలుగు వస్తుందండి. టైం అయితే యాక్చువల్గా అయితే 6:20 అవుతుంది. సో ఇక్కడ మార్నింగ్ నేనైతే పెసరపప్పు సాంబార్ అయితే చేస్తున్నాను. కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలండి. అలానే కట్ చేసిన 2 టమాటాలు వేసి మనమైతే ఒక 4 to 5 విజిల్స్ అయితే రానివ్వాలి. ఇప్పుడైతే వేరుశనగ గుళ్ళ చట్నీకి నేనైతే పచ్చిమిర్చి అయితే వేస్తున్నానండి. ఒక 5 to 6 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో ఇక్కడైతే నైట్ నానబెట్టిన పిండి అయితే ఇలా అయితే ఉబ్బిందండి. కొంచెం వరకు అయితే పైకి వచ్చింది, చలికాలం కదా, అందుకనేసి నేనైతే బాగా క్లోజ్ చేసి కొంచెం బరువు అయితే పెట్టాను. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అలానే సోడా వేసి కొంచెం సేపు అయితే వదిలేయాలండి. ఆలోపు చట్నీ అలానే సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆల్రెడీ వేయించిన పచ్చిమిర్చిలోకి వేరుశనగ గుళ్ళు అయితే తీసుకోవాలండి. ఇందులోకి కొంచెం శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఇష్టమైతే కొంచెం పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. కానీ వీటన్నిటితోనే రవ్వ ఇడ్లీకి అయితే చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆల్రెడీ చట్నీకి ప్రిపేర్ చేసి పక్క పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఇడ్లీ రవ్వనైతే ప్లేట్లో అయితే ఫుల్ చేస్తున్నానండి. ఇక్కడ 4 ప్లేట్స్లోనూ ఫుల్ చేసిన తర్వాత ఆల్రెడీ బాయిల్ అవుతున్న ఇడ్లీ పాత్రలోకి ప్లేట్స్ అంతా పెట్టుకోవాలి. చూసారు కదా, కొంచెం ముందుగానే వాటర్ ఉడికాయి అనుకోండి, ఫాస్ట్గా అయితే ఇడ్లీ అయితే అయిపోతుందండి. సో ఇక్కడైతే నేను
ఇడ్లీ పాత్రలో అంతా ఫుల్ చేసేసి ఇడ్లీ ప్లేట్లన్నీ ఒక పాత్రలో పెట్టి లిడ్ అయితే క్లోజ్ చేశాను. ఇక్కడ మనకు ఎక్కువ నింపాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఒక 80% అయితే సరిపోతుంది. ఉడికాలకు కరెక్ట్గా ఇడ్లీ షేప్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనమైతే పల్లీల చట్నీ అయితే రెడీ చేసాం కదా, అందులోకి కొంచెం ఆనియన్, కొత్తిమీర, వెల్లుల్లి వేసుకోవాలి. సో చింతపండు అయితే కొద్దిగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం చింతపులుసు వేసి స్మూత్గా అయితే రుబ్బుకోవాలి. చట్నీ అనేది స్మూత్గా ఉందనుకోండి ఎక్కువ వస్తుంది. ఇందులోకి కట్ చేసిన ఆనియన్ వేసుకున్నాం అనుకోండి, మనకైతే తినడానికి మధ్య మధ్యలో ఆనియన్ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో చూసారు కదా, పల్లీల చట్నీ అయితే రెడీ అయిందండి. పప్పు మనకైతే పెసరపప్పు అనేది 5 విజిల్స్ వచ్చి కుక్కర్ అంతా చల్లారిన తర్వాత కొంచెం చింతపండులోకి ఒక 2 టేబుల్ స్పూను సాంబార్ పొడి వేసి నానబెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఇడ్లీలు అయితే చెక్ చేసుకుంటున్నానండి కరెక్ట్గా ఉడికాయ లేదా అన్నది. సో చూసారు కదా, ఇక్కడ పెసరపప్పులోకి ఆల్రెడీ నానబెట్టి పెట్టిన చింతపులుసు అలానే సాంబార్ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి వంటలు లేకుండా. సో కొంచెం సేపు అయితే ఉడకనివ్వాలండి ఇదంతా. ఇక్కడైతే ఇడ్లీలు అయితే కరెక్ట్గా ఉడికాయండి. సో లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే అలానే ఆవిరిలో పెట్టాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని సాంబారు కొంచెం సేపు ఉడికిన తర్వాత లాస్ట్లో తిరగవాత అయితే వేసుకోవాలండి. ఇక్కడ తిరగవాతకు కావాల్సిన ఐటమ్స్ ఆనియను, కరివేపాకు, అలానే ఎండుమిర్చి కూడా కొంచెం వెల్లుల్లి కూడా తీసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలండి ఇందులోకి. సో ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం జీలకర్ర, సాసులు, పోపు దినుసులన్నీ వేసిన తర్వాత ఆల్రెడీ చూపించిన తర్వాత కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి జస్ట్ లైట్గా మనకైతే బాయిల్ అయిన తర్వాత సాంబార్లో అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ సాంబార్ అయితే పొంగల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో కొంచెం జస్ట్ తిరగవాత వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడకబెడితే చాలు, మనకైతే పర్ఫెక్ట్గా సాంబార్ అయితే ప్రిపేర్ అవుతుందండి. సో ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనకైతే ప్లేట్లు సపరేట్గా తీసుకోవాలి. ఇక్కడ ప్లేట్లు సపరేట్గా తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా వాటర్ లేవు చూడండి. మనం కరెక్ట్గా వాటర్ పోసుకున్నాం అనుకోండి ఇడ్లీల పైకి అయితే వాటర్ రాదు. అలానే లాస్ట్లో ఇడ్లీలు కూడా చాలా గ్రౌండ్గా అలానే కరెక్ట్గా అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఇడ్లీలు సపరేట్గా డిష్ అవుట్ అయితే చేస్తున్నానండి. చూసారు, కరెక్ట్ షేప్లో ఎక్కడ కూడా విరగకుండా అలానే ముద్దగా కూడా అవ్వకుండా పర్ఫెక్ట్ షేప్లో అయితే వచ్చాయండి. ఇప్పుడైతే మనకు ఉద్దిపప్పు అలానే రవ్వ అనేది కరెక్ట్గా ఉందనుకోండి మెజర్మెంటు, రవ్వ ఇడ్లీలు చాలా టేస్టీగా వస్తాయండి. సో ఇప్పుడైతే సాంబారు అలానే మనమైతే వేరుశనగ గుళ్ళ చట్నీ అయితే సర్వ్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలు అనేవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సో చూసారు కదా, మీరు ఇప్పుడు నేనైతే ఇప్పుడు వేరుశనగ గుళ్ళ చట్నీ అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలు ఎలా ఉన్నాయన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా మాకైతే మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్.